వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. డీటెయిల్స్ చూస్తే సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న ఏపీ కేబినెట్ సమావేశానికి 6 మంత్రులు హాజరు కాలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గొట్టిపాటి రవి, టీజీ భరత్, హోమ్ మినిస్టర్ అనిత, నాదెండ్ల మనోజ్, ఎండీ ఫరూక్ మంత్రివర్గ సమావేశానికి రాలేదు. ఇక నాదెండ్ల భాస్కర్ రావు అనారోగ్యం కారణంగా మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశానికి హాజరు కాలేకపోయినట్లు సమాచారం. అలాగే అనారోగ్య కారణాల వల్ల గొట్టిపాటి రవి, టీజీ భరత్, అనిత హాజరు కాలేకపోయినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న ఏపీ కేబినెట్ సమావేశానికి 6 మంత్రులు హాజరు కాలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గొట్టిపాటి రవి, టీజీ భరత్, హోమ్ మినిస్టర్ అనిత, నాదెండ్ల మనోజ్, ఎండీ ఫరూక్ మంత్రివర్గ సమావేశానికి రాలేదు. నాదెండ్ల భాస్కర్ విషయానికి వస్తే ఆయన అనారోగ్యం కారణంగా హాజరు కాలేకపోయినట్లు సమాచారం. అలాగే అనారోగ్య కారణాల వల్ల గొట్టిపాటి రవి, టీజీ భరత్, అనిత హాజరు కాలేకపోయినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, అసలు ఏపీ కేబినెట్ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకొచ్చాయి? అలాగే కొందరు మంత్రులు హాజరు కానట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ సింధు, ఏపీ కేబినెట్ ఉదయం 10:15కి అయితే ప్రారంభమైంది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏపీ కేబినెట్లో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈరోజు 27 ప్రతిపాదనల పైన అయితే కేబినెట్ ఆమోదం తెలపనుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పెట్టుబడులు వీటన్నిటిపైన సదస్సులకు సంబంధించి, అదేవిధంగా ల్యాండ్ అలాట్మెంట్స్కి సంబంధించి అయితే కేబినెట్లో కొన్ని ఏదైతేనో వీటన్నిటికీ ఆమోదాలు అయితే తెలపనుంది. దీంతోపాటు ఇప్పుడు ఉదయం చూసుకున్నట్లయితే మొత్తంగా ఈ కేబినెట్ సమావేశానికి 6 మంత్రులు హాజరు కాని పరిస్థితి అయితే కనపడుతోంది. అయితే దీంట్లో వివిధ కారణాలతో హాజరు కాలేకపోతున్నట్లుగా ముందుగానే అయితే ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు కూడా వివరించినట్లు మనకైతే సమాచారం ఉంటుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏదైతే ఉన్నారో ఆయన కూడా ఇటీవల కాలంలో ఉస్తాద్ భగత్ సింగ్ ఏదైతే ఉందో రేపు 19వ తేదీన సినిమా రిలీజ్ కావాల్సి ఉన్న నేపథ్యంలో దానికి కావాల్సిన పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు డిప్యూటీ సీఎం కూడా కొంత హడావుడిలో ఉన్నట్లుగా ముందుగానే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లుగా అయితే మనకైతే సమాచారం ఉంటుంది. అయితే దీంతోపాటు నాదెండ్ల మనోహర్, మరో మంత్రి నాదెండ్ల మనోహర్ తన తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు కొంత ఆరోగ్యం ఏదైతే ఉందో కొంత ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల కొంత హాజరు కాలేకపోయిన పరిస్థితి. దీంతోపాటు గొట్టిపాటి రవి, అదేవిధంగా హోంమంత్రి అనితతో పాటు భరత్ వీరిద్దరికీ కూడా తీవ్ర జ్వరం రావడంతో ఆ ముగ్గురు కూడా హాజరు కాలేని పరిస్థితి ఉంది. అయితే దీంతో ఎండీ ఫరూక్ ఇంట్లో కొంచెం ఫంక్షన్ ప్రోగ్రాం కారణంగా ఆయన కూడా హాజరు కాలేని పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే దీంట్లో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏపీ కేబినెట్లో మొత్తం 27 ప్రతిపాదనల పైన అయితే మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. దీంట్లో ఏదైతే ముఖ్యమంత్రి ఉపాధి సృష్టి పథకం పేరిట కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు 300 కోట్ల నుంచి 3,500 కోట్లు సూక్ష్మ పరిశ్రమలు, అదేవిధంగా ఆర్థిక సహాయంతో పాటు సుమారు 17,000 మందికి ఉపాధిని అయితే అందించేందుకు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే దీనికి కూడా ఆమోదం తెలపనుంది. దీంతో పాటు ఏపీఎస్పీ బెటాలియన్లో 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టులను, అసిస్టెంట్ రిజర్వ్, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను అప్గ్రేడ్ చేసేందుకు ఈ ప్రతిపాదనలు అయితే కేబినెట్ నేడు ఆమోదం తెలపనుంది. దీంతో పాటు అమరావతి ప్రభుత్వ సముదాయాల్లోని ఏవైతే సచివాలయం టవర్స్, అదేవిధంగా హెచ్ఓడి భవనాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యాలయాలకు సంబంధించిన ప్లంబింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ప్లంబింగ్ వర్క్స్, అదేవిధంగా ఎలక్ట్రికల్ వర్క్స్ వీటన్నిటికీ సంబంధించి కూడా నిధులను అయితే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దీనికైతే కొంత ఏదైతే 2,316 కోట్ల రూపాయల వ్యయాన్ని దీనికి సంబంధించి కూడా ఆమోదం తెలపబోతుంది. దీంతోపాటు అమరావతి సమీపంలోని నీరుకొండ ఏదైతే ఉందో తెలుగు కల్చరల్ ప్రోగ్రాంకు సంబంధించి కూడా నిర్మాణాన్ని ఏర్పాటు చేసేందుకు, దాంతోపాటు అక్కడ నీరుకొండ కొండపైన కూడా ఎన్టీఆర్ స్టాచ్యూ
నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే అంగీకారం తెలిపింది. అయితే ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి బడ్జెట్ ఏదైతే ఉందో 119.27 కోట్ల రూపాయల వ్యయానికి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రతిపాదనలకు కూడా నేడు కేబినెట్ అయితే ఆమోదం తెలపబోతుంది. దీంతోపాటు సిఆర్డీఏ పరిధిలో ఉన్న వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, అదేవిధంగా మంత్రుల కమిటీ చేసిన ఏదైతే సిఫారసు ఉందో ఈ సిఫారసుకు సంబంధించి ప్రభుత్వం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి కూడా కేబినెట్ నేడైతే ఆమోదం తెలపబోతుంది. దీంతోపాటు పర్ డ్రాప్ మోటార్, అదే క్రాప్ పథకం కింద కూడా డ్రిప్ ఇరిగేషన్లకు 100% ఏదైతే స్ప్రింక్లర్స్ ఉన్నాయో వీటికి 90% సబ్సిడీ రాయితీని కల్పించేందుకు నేడు కేబినెట్ కూడా ఆమోదం తెలపబోతుంది. దీంతోపాటు అటవీ హక్కులు, అదేవిధంగా పట్టాలు ఉన్న ఏవైతే రైతులు ఉన్నారో వీరందరికీ కూడా అమలు చేసే విధంగా ఒక ప్రతిపాదన అయితే కేబినెట్ నేడు ఆమోదం తెలపబోతుంది. దీంతోపాటు మిషన్ శక్తి కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే సాకి నివాస్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఏర్పాటు, అదేవిధంగా క్రేచర్ సదుపాయంతో పాటు పలు అమలు చేసేందుకు ప్రతిపాదనలను అయితే నేడు కేబినెట్లో కూడా ఆమోదం తెలిపేందుకు సిద్ధంగా ఉంది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే లోకల్ క్యాడర్ ఏదైతే ఆర్గనైజేషన్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ఉందో దీనికి సంబంధించిన ఆర్డర్ 2025కి సంబంధించి కూడా కొంత భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలోనే నేడు కేబినెట్లో కూడా దీనిపైన అయితే చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు రాష్ట్ర గెజిట్లో ఏదైతే ప్రచురణ అంశం ఉందో కొత్తగా ఏర్పడిన పోలవరం, మార్కాపురం జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలకు సంబంధించిన లోకల్ క్యాడర్ ఏదైతే రిక్రూట్మెంట్ ఉందో వీటన్నిటికి సంబంధించి నేడు కేబినెట్లో అయితే ఆమోదం తెలిపే పరిస్థితి అయితే కనబడతా ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.